ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చా. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా బాబు? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని మొండికెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే. అమ్మా, అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే. మురళి మురళి, వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? నీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకి పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? నీ గీత దగ్గరుండి పురుడు పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. వేస్తామండి. అదే త్వరగా. అనుకోవడానికి ఏముందండి,
ఆ మాయదారి కుక్క పిల్లకి ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వస్తే ఇచ్చాడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, ఈ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం, మేడం, మేడం. చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పొలవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటో ఆ ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు మీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడి చూడు. ఒకవేళ మేము వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళం? అవును, నా పెళ్ళానే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? పెళ్ళం కాదు, ఒళ్ళులా ఉంది. ఒళ్ళు బాగానే ఉందా చెప్పగా మర్యాద రాములు. ఏమిటయ్యా కలవట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను చకచగా రాసేసుకున్నాను. చెవులు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్లి పెట్టడం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చిలేదు. కావాలంటే నా మెళ్ళ మంగళసూత్రం కూడా చూడండి. అవును, మాంగళ్యం లేదు. ఇది పాయింట్. ఏమిటండి పాయింట్? పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన్న సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం సంగతి ఏం తెలుసు చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టినారు. ఇది పాయింటే. ఏంటండి పాయింట్? ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టున్నాడు మీకేం తెలుసా? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటండి చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమ్మా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి మీరు ఈవిడ ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. నేను ఈ భార్యం కన్నా వెళ్ళమ్మా. వెళ్ళు. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. మీరు వ్యాపారం చేసుకోండి. ఏమిటో మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పెళ్ళాలను తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పెళ్ళాలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పెళ్ళాలు కప్పి చెప్పటం. ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూహలు పడుతున్నారు. మీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు. ఆవిడతో నా పెళ్లి జరిపించాలని
కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలా నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే. థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి. కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవడం మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురుగా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. గారు వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్ఫూర్తి వచ్చిన చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి. ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తిపాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తిపాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి పుస్తకాలు ఎప్పుడు ఉన్నాం. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బుని అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీద ఏముంది, రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో, మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకోవాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీతను మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నిన్ను గురించి ఒకసారి అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ.